ప్రైస్ అనేది ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలండి లైవ్ మార్కెట్లో. మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి మనం? ఈ రేంజ్ ఎటో సైడ్ బ్రేక్ అవ్వాలన్నమాట. బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ గమనించండి, మనకి రీట్రేస్మెంట్ ఇచ్చి ఈ లో ఉంది కదా, ఈ లో అనేది బ్రేక్ అవుతుందండి. ఇదేంటిది మనకి మీరు చెప్పండి? ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే చేయకూడదండి. ఎప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో ఎప్పుడైతే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారో ఎలా తెలిసింది మనకి సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారని? ఒక మంచి రెడ్ క్యాండిల్ కానీ లేదు, ఒక లెవెల్స్ చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతో మార్కెట్లో సెల్లర్స్ వచ్చారని అర్థమైంది. కాబట్టి అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఓకే, ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో? హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. గ్యాప్ అప్ ఎక్కడ జరిగింది? మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ అనేది జరిగిందండి. అక్కడ ఏం చేస్తాం, మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు మన సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు. అక్కడ నుంచి అయితే మార్కెట్లో ఫాల్ అనేది వచ్చిందండి. తర్వాత ఏం జరిగింది, మార్కెట్లో మన సైకాలజీ ఎలా ఉండాలి అలా జరుగుతున్నప్పుడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటు ఎంట్రీలు చూసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. గమనించండి, ఈ రోజు ఏం జరిగింది ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఏమని, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది అనుకోండి. గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిద్దండి, సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కదా. ఈ రెడ్ క్యాండిల్ హైని ఒక ఇంపార్టెంట్ జోన్ లాగా కన్సిడర్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ఈరోజు అదే జరిగింది కదా. మీరు గమనిస్తే ఓకే, ఈ రెడ్ క్యాండిల్ హై ఉందండి. ఈ హైని మరి ఇంపార్టెంట్ గమనిస్తాం కదా మనం, ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా. దాంతోపాటే మన రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి ఇక్కడ. ఇది మొత్తం ఒక సెల్లింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట మీరు దీని మొత్తాన్ని కూడా. ప్రైస్ అనేది ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలండి లైవ్ మార్కెట్లో. ఇక్కడ గమనించండి ఏం జరిగింది, ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్షన్ అనేది కనిపిస్తుందండి మనకి. ఓకేనా, ప్రైస్ అనేది స్లోగా వస్తుంది, ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి రిజెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి, అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. మరి అక్కడ నుంచి ఫాలో అయిద్దా అంటే చెప్పలేమండి మనం. ఒకవేళ మన సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర, అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి, మన అనాలిసిస్ కూడా సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రైస్ ఏం జరిగింది, ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలో అయిందా? ఇక్కడ ఒక లో అనేది చేసుకుందండి ఇంపార్టెంట్గా. ఎందుకు దాన్ని మనం లో కింద కన్సిడర్ చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు టెస్ట్ చేసిందో చూడండి. ఆ లెవెల్ని 3 times టెస్ట్ చేసింది కదా, అందుకే మనం దాన్ని ఒక లోలా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి మీరు. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది హైలోకి వస్తూ ఉందా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉందండి. ఇక్కడ మనం లోలో బై ఎంట్రీ ఏం ప్లాన్ చేసుకోము, ఎందుకు, మనం బై సైడ్ అనేది లేదు కదా ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. మరి ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చా అంటే సెల్లింగ్ సెటప్ వస్తేనే చేస్తాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది గమనించండి, ప్రైస్ లో ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత లైట్ ఫాలో అవుతూ వస్తుందండి. ఇక్కడ వరకు గమనిస్తే చూడండి ఎలా ఉందండి, మనకి ఒక చిన్న రేంజ్ లో అనేది ఉందండి ప్రైస్ ఇక్కడ వరకు. ఓకేనా, ఈ మధ్య మొత్తం అంతే జరుగుతుంది కదా, గ్యాప్ అప్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతుంది, ఒక చిన్న రేంజ్ లో ఉంటుందండి. ఈ రేంజ్ ఎంత ఉంది అనుకున్నారు మీరు? ఒక 40 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ మొత్తం ట్రేడ్ అయిందండి. మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి మనం? ఈ రేంజ్ ఎటో సైడ్ బ్రేక్ అవ్వాలన్నమాట. బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇక్కడ గమనించండి, మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక ఇంపార్టెంట్ లో ఉందని, ఆ లోని మార్కెట్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ చేసిందండి. ఇక్కడ గమనించండి, ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఎక్కడైనా ఫామ్ అయిందా ఈ ఏరియాలో? లేదు కదా, మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది కాబట్టి ఈ క్లోజింగ్ తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి సెల్లింగ్ సైడ్. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి చెప్పుకుంటాం కదా, రీసెంట్ స్వింగ్ హై అని. ఈ స్వింగ్ దగ్గర మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ప్రైస్ అయితే ఫాల్ అయిందండి. ఓకే, నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది అనేది. ప్రైస్ ఫాలోతో వస్తుందా, ఫాలోతో వచ్చి లైట్ రీట్రేస్మెంట్ అనేది ఇచ్చిందండి. రీట్రేస్మెంట్ ఇచ్చి ఈ లో ఉంది కదా, ఈ లో అనేది బ్రేక్ అవుతుందండి. ఇదేంటిది మనకి మీరు చెప్పండి, ఒక ట్రెండ్ సెటప్ కదా. ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేసిద్దో అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి ఈ లో బ్రేక్ అయ్యేటప్పుడు. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి సెల్లింగ్ సైడ్, మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ ఏం జరిగింది, ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ అనేది లైట్గా అప్ సైడ్ వెళ్ళి మన స్టాప్ లాస్ హిట్ కాకుండా లోలోకి అయితే వచ్చిందండి. మన సైడ్ అయితే మార్కెట్ మూవ్ అయిందండి ఈ ట్రేడ్లో. నెక్స్ట్ గమనించండి ఏం జరిగిందో, ప్రైస్ ఎక్కడికి వచ్చిందండి ఫాలో అవుతూ. ఇక్కడ ఫాల్ని గమనించండి మీరు, అగ్రెసివ్నెస్ అనేది తగ్గిపోయిందండి. ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటాం మనం అగ్రెసివ్నెస్ తగ్గిందని? ఇక్కడ గమనించండి, గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి, విక్కులు కూడా వస్తున్నాయి అండి. దాంతోపాటే ప్రైస్ అనేది ఒక చిన్న రేంజ్లో ఉందండి. ఫాల్ అయ్యేటప్పుడు ఎలా ఫాల్ అయ్యింది మీరు గమనిస్తే, ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని ప్రైస్ అనేది ఫాలో అవుతూ రావాలండి. కానీ ఇక్కడ ఒక చిన్న రేంజ్లో ఉంది కదా, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే చేయకూడదండి. ఎప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ?
మన సపోర్ట్ జోన్ అయినా ఉండాలి, లేదు మన బయింగ్ సెటప్ రావాలి, లేదు బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలండి. ఇలాంటి కండిషన్స్లో మనం బయింగ్ సెట్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ మూమెంట్ ఇచ్చిందండి ఫాస్ట్గా. మనకి బై ఎంట్రీ ఏమి ఇవ్వలేదు మన సెటప్ ప్రకారం. ఏ సెటప్ చూసుకున్నా కానీ ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది దొరకలేదు, కానీ ప్రైస్ అయితే అప్సైడ్ మూమెంట్ అనేది ఇచ్చిందండి. దాంతోపాటు ఇక్కడ గమనించండి, మనకి నిన్న క్లోజింగ్ జోన్ ఉంది కదా, క్లోజింగ్ జోన్ దగ్గరికే వచ్చి ప్రైస్ అనేది స్లో అయిందండి. ఇలా కూడా మీరు ప్రైస్ని అర్థం చేసుకోవచ్చండి. నిన్న క్లోజింగ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ సైకాలజీని అర్థం చేసుకొని మీ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది వచ్చి హైలోనే క్లోజ్ అయిందండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, డైలీలో చెక్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మాకు ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందండి, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఎలా సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసిద్ది అనేది ఇప్పుడు ఒక సైకాలజీ పాయింట్ చెప్తా, గమనించండి. ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందండి, మనకి హైలోనే వచ్చి క్లోజ్ అయిందండి. ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్ ఉంది. ఈ రోజు ప్రైస్ హైలో క్లోజ్ అయింది, అంటే ఈ రెండిట్లో మనకి బయర్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంది, ఈ విక్ అండి, ప్రైస్ ని ఇంత కిందకి ఎందుకు తీసుకొచ్చారు అనేది మీరు గమనించాలండి. అంటే ఇందులో సెల్లర్స్ ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం అనమాట. బయర్స్ ఉండడం కామనే కదా అప్ ట్రెండ్ లో, సెల్లర్స్ ఎందుకు వచ్చారు అనేది మన క్వశ్చన్ మార్క్ అండి. కాబట్టి రేపు సెల్లింగ్ సైడ్ అనేది కొంచెం బెటర్ ప్రాబిలిటీ అనేది ఉంటుందండి. ప్రైస్ ఈ లెవెల్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఎప్పుడైతే ప్రైస్ లోకి వస్తుందో ఆల్రెడీ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. దాంతోపాటు మన సపోర్ట్ జోన్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ గమనించాం అనుకోండి, మనం ఎక్కడ క్లోజ్ అయింది, ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది కదా, అందుకే మనం ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా, ఎంత ఉంది మన ఈ జోన్, అది 25,475 అండి. దీని మొత్తాన్ని కూడా మనం ఒక సెల్లింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. లేదు ప్రైస్ అనేది ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ప్రైస్ ని అప్సైడ్ ఎల్ నుంచి లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్సైడ్, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 25,560 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా మనకి, ఇక్కడ ఉందండి 25,300 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఈ లెవెల్లో బ్రేక్ అయింది అనుకోండి, లోకి రానివ్వండి. లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 25,240, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ అనేది ఈ జోన్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఏముందండి, ఒక అప్ ట్రెండ్ లో మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, అందుకే ప్రైస్ ఈ లెవెల్ బ్రేక్ అన్నంత వరకు ఇక్కడ కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. లేదు అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఈ లెవెల్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, హైలోకి వెళ్ళి లోకి వస్తుంది కదా, అప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఫస్ట్ లెవెల్ ఎంత ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 55,800. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఈ లెవెల్ అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 56,040 అండి. ఈ లెవెల్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 55,500 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ఫాల్ రానిచ్చి, ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉంది కదా సపోర్ట్ జోను 55,300 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనిస్తాం కదా, లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 83,300 అండి. నెక్స్ట్ ఎక్కడుంది మనకి, ఫస్ట్ క్లోజింగ్ జోన్ దగ్గర ఉందండి 83,040 అండి. ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 82,750. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి మనకి, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 82,330 అండి. ఈ రెండు సపోర్ట్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఈ రెండు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఆ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సైకాలజీ అనేది అర్థం చేసుకొని మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.